ఇవాళ మన దగ్గరికి మెయిల్ రూపంలో ఒక సమస్య వచ్చిందండి. ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఒక ఒక సోదరుడి పొలంలోంచి 1000 ట్రక్కులు మట్టి తీసుకెళ్ళిపోయి తన పొలం నింపేసుకున్నట ఒక తమ్ముడు. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరి మధ్యన గొడవలు జరగడం స్టార్ట్ అయినారు. "రేయ్, నాకు తెలియకుండా నువ్వు మట్టి ఎలా పోసుకుంటావురా? ఇలా ఎలా మట్టి తీసుకెళ్ళావు? ఎలా తీసుకెళ్తావురా నువ్వు?" అది ఇది అంటే, "నా పొలం చాలా డౌన్గా ఉంది, అందుకే నీ పొలంలో తీసుకుపోయి పోసుకున్నానని." అప్పటి నుంచి అన్నదమ్ములు ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. దానికి డబ్బులు ఇస్తాను నీకు ఆ మట్టి పోసుకున్నందుకు అని చెప్పేట. ఈ రోజు వరకు 10 ఏళ్ళయింది, ఒక రూపాయి డబ్బులు ఇవ్వలే. ఆ మట్టి అమ్ముకుంటే కనీసం 10 నుంచి 15 లక్షల రూపాయలు వచ్చేట ఈ రోజున్న ఆదాయానికి. ఆయనకి 1000 ట్రక్కులు పైన తీసుకెళ్ళి అటాకంగా ఆయన పొలంలోంచి. అది పరిస్థితి. కానీ ప్లీజ్, ఆయనకి ఎట్లా న్యాయం చేయాలి, ఆయన ఎలా వెళ్తే న్యాయం జరుగుతుంది, దాని గురించి ఎవరితో మాట్లాడాలి, ఎప్పటివరకు అన్నదమ్ములు ఇద్దరి మధ్యలోనే ఉంది సమస్య. ఎంతకి తేల్చి డబ్బులు ఇస్తానని చెప్తాడు కానీ ఆ డబ్బులు ఇవ్వడు. ఏం చేయాలంటారు? కొంచెం సలహా ఇవ్వండి పాపం ఆయనకి ప్లీజ్, మీ తరపు నుంచి కూడా. నేను కూడా మెయిల్లో రిప్లై పెట్టాను. మీ సలహా కూడా ఏమిస్తే బాగుంటుందో ఆయనకి. పాపం పెద్ద ఆయన కదండి, ఏం చేయాలో చెప్పండి. ఆయనకు కూడా మనం మెయిల్ పెట్టినందుకు మన వంతు సహాయం చేద్దాం. ఓకేనా?